ఓం నమ శివాయ. ఈరోజు వీడియో ఏంటి అంటే ప్రతి ఒక్క శివభక్తులు కూడా తెలుసుకోవాల్సిన ఒక రహస్యకరమైన వార్త. శివయ్యని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటూ ఉంటారు కదా. అసలు ఓం నమ శివాయ అన్న మాట వెనుక ఉన్న అర్థం ఏంటి? ఆ మాట చెప్పడం వల్ల మనకి ఏం జరుగుతుంది? ఇలా అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా. శ్రీమని కానీ, ఓం అని కానీ, ఓం నమ శివాయ, లేదా ఓం విఘ్నేశ్వరాయ, ఓం వెంకటేశ్వరాయ, ఇలా ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఒక మంత్రం మాత్రం కాలాన్ని కూడా జయించింది. రాజులు మారిపోయారు, యుగాలు మారాయి, నాగరికతలు కనుమరుగయ్యాయి. కానీ ఒకే ఒక శబ్దం ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో మారుమోగుతుంది. అదే ఓం నమ శివాయ. కానీ ఈ 5 అక్షరాల వెనుక ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం తెలుసుకున్న వారి జీవితమే మారిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ మంత్రాన్ని మొదట ఎవరు పలికారు? శివుడా లేక ఇంకెవరైనా? అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నిజం తెలుసుకోవాలంటే సృష్టి ప్రారంభానికి మనం ప్రయాణించాల్సిందే. సృష్టి ప్రారంభం కాకముందు కాలం కూడా లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, పంచభూతాలు కూడా లేవు. అప్పుడు అనంతమైన నిశ్శబ్దంలో ఒక సూక్ష్మమైన స్పందన పుట్టింది. అదే ఓం. ఆ ఒక్క శబ్దం నుంచి విశ్వం విస్తరించడం ప్రారంభమైందని వేదాలు చెబుతాయి. అయితే ఓం తర్వాత వచ్చిన నమః శివాయ ఎవరిచ్చారు? ఆ ప్రశ్నకు సమాధానం కైలాస పర్వతంపై జరిగిన ఒక అద్భుత సంఘటనలో దాగి ఉంది. ఒకరోజు దేవతలందరూ ఒకే సందేహంతో మహాదేవుడి దగ్గరకు వెళ్ళారు. ప్రపంచంలో ఉన్న జీవులు జననం, మరణం, బాధ, భయం, వీటి నుంచి విముక్తి పొందే మార్గం ఏంటి? శివుడు కళ్ళు తెరవలేదు, మాట్లాడలేదు. కానీ ఆయన డమరుకం ఒక్కసారిగా మోగింది. ఆ శబ్దం నుంచి వచ్చిన పవిత్ర నాదమే ఓం నమ శివాయ. కానీ ఈ మంత్రంలోని ప్రతి అక్షరం ఒక దేవత కాదు, ఒక విశ్వశక్తి. అదే ఇప్పుడు తెలుస్తుంది. మన సంప్రదాయాల్లో ఓం నమ శివాయను పంచాక్షరి మంత్రంగా భావిస్తారు. ఈ మంత్రంలోని ప్రతి అక్షరానికి ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందని ఋషులు చెబుతారు. భూమిని సూచిస్తుంది, స్థిరత్వాన్ని నేర్పుతుంది. మా అంటే జలాన్ని సూచిస్తుంది, మనసును శాంతింపజేస్తుంది. షీ అగ్నిని సూచిస్తుంది, అజ్ఞానాన్ని దానం చేస్తుంది, వాయువుని సూచిస్తుంది, జీవశక్తిని గుర్తు చేస్తుంది. యా ఆకాశాన్ని సూచిస్తుంది, అపారమైన విశ్వాన్ని అనుభవింపజేస్తుంది. పంచభూతాలతో అనుసంధిక సంప్రదాయం ఉన్నాయని. కానీ ఈ మంత్రంలో దాగి ఉన్న అత్యంత గొప్ప రహస్యం ఈ 5 అక్షరాలు కాదు. అసలు రహస్యం నమః ఈ ఒక్క పదంలో ఉంది. ఆ పదం అర్థం తెలిసినప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు ఎప్పటికీ మునుపటిలా జపించవు. ప్రపంచంలో కోట్ల మంది ప్రతిరోజు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపిస్తారు. కానీ నమః అనే పదం అసలు అర్థం ఎంతమందికి తెలుసు? చాలామంది నమః అంటే నమస్కారం అనుకుంటారు. కానీ సాంప్రదాయం ప్రకారం నమః అంటే నా అహంకారం, నాది అనే భావన, నా గర్వం, ఇవన్నీ పూర్తిగా శివుని పాదాల వద్ద సమర్పించడం. అందుకే ఈ మంత్రం కేవలం శివుణ్ణి పిలిచే మంత్రం కాదు, మనలోని అహంకారాన్ని విడిచిపెట్టే ప్రయాణం. ఒక్కసారి మనం ఈ మంత్రం శక్తిని పరీక్షించాలని ఒక మహారాజు నిర్ణయించారు. అతను భక్తితో కాదు, శక్తి కోసం, స్వార్థం కోసం ఈ మంత్రాన్ని వేలసార్లు జపించడం ప్రారంభించారు. ఆ తరువాత జరిగినది ఆ రాజు జీవితాన్ని మాత్రమే కాదు, రాజ్యాన్నే మార్చేసింది. కానీ శివుడు నిజంగా ప్రత్యక్షమయ్యాడా? ఆ రాజు వేలసార్లు ఓం నమ శివాయ జపించాడు. కానీ ఒక్కసారి కూడా తన హృదయాన్ని శివుని ముందు వంచలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఒక అర్ధరాత్రి అతని ముందున్న శివలింగం నుంచి ఒక వెలుగు వచ్చింది. శివుడు నా భక్తి సంతోషించాడు, ఇప్పుడు నాకు అపారమైన శక్తి ఇస్తాడు. కానీ ఆ వెలుగు నుంచి వినిపించిన మొదటి మాట భక్తి లేకుండా జపించిన మంత్రం శబ్దం మాత్రమే, శక్తి కాదు. ఆ క్షణంలోనే అతను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏంటో తెలుసుకున్నారు. కానీ ఈ మంత్రం నిజమైన శక్తిని మొదట పొందిన వ్యక్తి ఆ రాజు కాదు, మరెవరు? సాంప్రదాయాల ప్రకారం ఒక మహర్షి ఎన్నో సంవత్సరాలు ఎలాంటి కోరిక లేకుండా కేవలం శివుణ్ణి స్మరిస్తూ ఈ మంత్రాన్ని జపించారు. అతను సంపద కోరలేదు, అధికారం కోరలేదు, ఒక్కటే కోరారు శివుని అనుగ్రహం. ఒకరోజు కైలాసంలో ధ్యానంలో ఉన్న మహాదేవుడు నెమ్మదిగా తన కళ్ళు తెరిచాడని సంప్రదాయం చెబుతుంది. దేవతలందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే శివుడు ఎవరి పిలుపుకు స్పందించలేదు. స్వార్థ భక్తి మాత్రం కైలాసాన్ని చేరింది. అయితే శివుడు ఆ ఋషికి ఇచ్చిన వరం ప్రపంచ చరిత్రనే మార్చేసిందని చెబుతారు.
ఆ మహర్షి కళ్ళు తెరిచిన క్షణంలో అతని ముందు మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడని పురాణ సంప్రదాయాలు వివరిస్తాయి. కానీ మహర్షి ధనం అడగలేదు, స్వర్గం అడగలేదు. ఒక్క మాట మాత్రమే అన్నాడు, ప్రభు, ఈ మంత్రం ద్వారా మీ కృప అందరికీ చేరాలి. మహాదేవుడు అన్నాడు, ఈ మంత్రాన్ని భక్తితో జపించే ప్రతి హృదయంలో నేనుంటాను. ఆ రోజు నుంచి ఓం నమఃశివాయ కేవలం మంత్రం కాదు, కోట్లాది భక్తుల శ్వాసగా మారింది. ఈ మంత్రాన్ని జపించేటప్పుడు దాదాపు అందరూ చేసే పెద్ద పొరపాటు ఉంది. ఆ పొరపాటు మంత్రం అసలు అర్థాన్ని దూరం చేస్తుందని గురువులు చెబుతుంటారు. చాలామంది ఈ మంత్రాన్ని వేగంగా జపించేస్తారు. సంప్రదాయం ఒకటి చెబుతుంది, మంత్రం వేగంలో కాదు, మనసులో ఉంటుంది. భక్తి లేని వేల జపాల కంటే హృదయపూర్వకంగా చేసిన ఒక్క జపమే గొప్పదని గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే శివుడు భక్తుడి మాటల కంటే అతని హృదయాన్ని వింటాడని చెబుతారు. శివాలయంలో దాగి ఉన్న చివరి రహస్యం ఎంతమందికి తెలుసు? అది తెలిసిన తర్వాత ఈ మంత్రాన్ని నువ్వు ఎప్పటికీ మునుపట్లా చూడవు. ఓం అంటే విశ్వం, నమః అంటే నా అహంకారాన్ని వదిలేయడం, శివాయ అంటే శుభాన్ని, మంగళాన్ని, పరమశాంతిని ఆశ్రయించడం. అందుకే ఈ మంత్రం శివుణ్ణి మార్చదు, మనల్ని మారుస్తుంది. వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ ఒక్క మంత్రం కోట్లాది హృదయాల్లో మారు మోగుతూనే ఉంది. అవునా కాదా మీరే చెప్పండి. నిశ్శబ్దంగా కూడా మోగుతుంది. ఓం నమఃశివాయ మహాదేవుడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. ఈ అర్థం మీలో ఎంతమందికి తెలుసు? ఇంకా మీకు తెలిసిన అర్థం ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. దీనివల్ల తెలియని వాళ్ళు కొంతమంది తెలుసుకుంటారు. కాబట్టి ఓం నమఃశివాయ నమః అన్న మంత్రానికి అర్థం ఏంటి అనేది, మీకు తెలిసింది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమఃశివాయ, శివాయ నమః.